బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడానికి 100% కన్ఫర్మ్ అయిన కంటెస్టెంట్ లిస్ట్ అయితే నేను మీకు ఇప్పుడు రివీల్ చేయబోతున్నానండి. అండ్ అలాగే వాళ్ళు ఏం చేస్తారు, ఏంటి, వాళ్ళ నేమ్స్ ఏంటి, వాళ్ళ ఫోటోలతో సహా నేనైతే డిస్ప్లే చేయడం, రివీల్ చేయడం జరుగుతుంది. సో వీడియో అయితే చివరి వరకు చూడండి. అండ్ మీకు ఇందులో ఎవరో ఫేవరెట్ కంటెస్టెంటో, అండ్ అలాగే ఇంకా సెలబ్రిటీస్లో నుంచి ఎవరు వెళ్తే బాగుంటుంది, వీళ్ళు వెళ్తే బాగుంటుంది, వీళ్ళు వెళ్ళాలి అని మీరు ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళ నేమ్ అయితే కామెంట్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే ఇంత చూస్తున్నారు కదా, లైక్ చేయలేదు, కామెంట్ చేయలేదు కదా అండి, సబ్స్క్రైబ్ కూడా చేయలేదు కదా. సబ్స్క్రైబ్ చేస్తే ఏం పోతుందండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చలో, హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ మాన్వితాశ్రీ. నేను మీ సంధ్యా మహేష్. ఈరోజు ఎపిసోడ్ ఏంటంటే చెప్పా కదా, సెలబ్రిటీస్ని అయితే రివీల్ చేయబోతున్నా. సో ఫస్ట్ కంటెస్టెంట్ వర్షిణి గారు ఇప్పటికీ ఫస్ట్ సీజన్ నుంచి ఇప్పటి వరకు అయితే ఆమె నేమ్ ఎవ్రీ ఇయర్ వినిపిస్తుందండి. కానీ ఈసారి మాత్రం పక్కా ఆమెను తీసుకుంటున్నారు. ఆమె అయితే కన్ఫర్మ్ అయిపోయిందండి. ఆమె బయట బాగుంటుంది, బాగా మాట్లాడుతుంది, అన్నీ చేస్తే, బట్ హౌస్లోకి వెళ్ళి ఏం చేస్తుందో లెట్స్ సీ. అండ్ అలాగే దాని తర్వాత వచ్చేసి ఆటో రాంప్రసాద్ గారు అండి. ఆటో రాంప్రసాద్ గారు కూడా వెళ్ళడం అయితే జరుగుతుంది, 100% కన్ఫర్మ్ అయిపోయారు. బట్ ఏంటి అని అంటే, ఇతను వెళ్ళాక అసలు ఇతను కామెడీ పరంగా గొడవలు ఏమన్నా అవుతాయా, లేదంటే అందరు అర్థం చేసుకొని బాగానే ఉంటారా, లేదు అని అంటే ఈయన బయట బిహేవ్ చేసినట్టే లోపల బిహేవ్ చేస్తారా. ఎందుకంటే లాస్ట్ సీజన్లో హరీష్ గారికి ఇంకా ఇమాన్యుయల్కి అయిన గొడవలు చాలా ఉన్నాయి కదా, ఇతను కామెడీగా చేస్తే అతను తీసుకోకపోవడం అట్లా. సో అట్లా ఏదన్నా కాంట్రవర్సీలు ఉంటాయా, గొడవలు ఉంటాయా అనేది తెలీదు, చూడాలి. దాని తర్వాత చైత్ర రాయ్ గారు అండి. చైత్ర గారు మీకు తెలుసు ఎలా అనంటే, తను సీరియల్లో యాక్ట్ చేస్తారు. తను మా టీవీ సీరియల్స్ అండ్ జీ తెలుగు సీరియల్స్లో కూడా యాక్ట్ చేస్తారు. తనకి 2 కిడ్స్ అండి. మ్యాక్సిమం లాస్ట్ మినిట్లో మేబీ ఆమెకి 2 కిడ్స్ని వదిలిపెట్టాలని అంటే వదిలిపెట్టి వెళ్ళడానికి మనసు ఒప్పుకోకపోతే ఏమో చెప్పలేం, కానీ ప్రస్తుతానికైతే ఆమె 100% అయితే కన్ఫర్మ్ అయిపోయారండి. దాని తర్వాత వచ్చేసి వంశీ గారు అండి. మీ అందరికీ తెలిసే ఉంటుంది, టెంపర్ మూవీలో విలన్గా యాక్ట్ చేశారు కదా. నాకైతే ఇతను చాలా ఫేవరెట్ అండి. ఎందుకు అనంటే, నాకు ఎందుకు ఆయన ఒక హీరో మెటీరియల్ అనిపిస్తుంది. ఆ గడ్డం అదంతా కాకుండా నార్మల్గా బాగుంటాడు. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. అతను వెళ్తున్నాడు అంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. చూడాలి అతని గేమ్ ప్లే ఎలా ఉంటుందో. అండ్ అలాగే తర్వాత బేబ్జాన్ మదక్ అండి. తను ఒక ఏమంటారు, స్టార్ మా పరివార్లో కానీ ఇంకా మా టీవీ సీరియల్స్లో కానీ యాక్ట్ చేస్తారు. వీళ్ళందరికీ తెలుగు వచ్చు, బట్ ఈమెకి తెలుగు అంతగా వచ్చా రాదా అనేది చూడాలి. స్టార్ మా పరివార్ అయితే నేను ఈ మధ్య చూడట్లేదు, సో నాకు అంతగా తెలీదు. కానీ తను తెలుసు, తనని ఇన్స్టాగ్రామ్లో చూస్తూ ఉంటా, తెలుసు. తర్వాత సౌందర్య రెడ్డి గారు అండి. సౌందర్య రెడ్డి గారు ఏంటంటే, నా ఫేవరెట్ సీరియల్ పడమటి సంధ్యారాగంలో అయితే యాక్ట్ చేస్తారు, జీ తెలుగులో. నాకు చాలా బాగా అనిపిస్తుంది తను. కాకపోతే చెప్పలేం, ఎందుకంటే ఆ జీ తెలుగు ఇదేమో షో, తను యాక్ట్ చేసేదేమో జీ తెలుగులో, ఈమె ఇప్పుడు షోకి వచ్చేది మా టీవీ కాబట్టి మేబీ ఛానల్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా లేదా, లేదంటే సీరియల్ వాళ్ళు డేట్స్ యాక్సెప్ట్ చేసి పంపిస్తారా లేదా అనేది చూడాలి. బట్ ప్రస్తుతానికైతే కన్ఫర్మ్ అయింది అని అయితే ఉంది. బట్ లాస్ట్ మూమెంట్లో చెప్పలేమండి. ఒక్కొక్కసారి ఏమైంది అని అంటే, అంత లాస్ట్ అయిపోయిన తర్వాత ఈవెన్ రేపు ఎంట్రీ అనే ముందు కూడా క్యాన్సిల్ అయ్యే వాళ్ళు ఉంటారు. చెప్పలేం ఏం జరుగుతుందో. దాని తర్వాత సీరత్ కపూర్ అండి. ఈ సీరత్ కపూర్ ఎవరు అని అంటే, రన్ రాజా రన్ మూవీలో హీరోయిన్గా చేశారు కదా, కర్లీ హెయిర్. నాకు చాలా ఇష్టం, బాగుంటుంది. సో తనన్నమాట, తను కూడా కన్ఫర్మ్ అయ్యారు 100%. చూడాలి ఎలా ఆడుతుందో, తన గేమ్ ప్లే ఏంటో, తన స్ట్రాటజీస్ ఏంటో, లెట్స్ సీ. దాని తర్వాత వచ్చేసి ఆది తరుణ్ అండి. యాక్చువల్లీ అయితే త్రిగన్ అని పిలుస్తారు, ఆది తరుణ్. ఇతను ఈషా మూవీ, 24 కేసెస్ అండ్ అలాగే ఇంకొక మూవీలో యాక్ట్ చేశారు, చీకటి గదిలో చితక్కొట్టుడు మూవీ, దాంట్లో యాక్ట్ చేశారు. అతనైతే వెళ్తున్నారండి. అతను చూద్దాం ఎలా ఆడతాడు. యాక్చువల్లీ అయితే వీళ్ళందరూ నేను చెప్పే ప్రతి ఒక్కరు కూడా నా ఫేవరెటే అండి. అంటే లైక్ ఫేవరెట్ ఇన్ ద సెన్స్, ఓకే నాకు బాగా అనిపిస్తారు చూడగానే, బాగున్నారు, బాగా మాట్లాడుతున్నారు, బాగా యాక్ట్ చేస్తున్నారు కదా అనే ఫీలింగ్ వస్తుంది. వీళ్ళందరూ కూడా నా ఫేవరెట్ కంటెస్టెంట్సే అండి. అండ్ అలాగే జబర్దస్త్ నరేష్ గారు కూడా వెళ్తున్నారని టాక్ 100% కన్ఫర్మ్ అయితే అయిందంట. లెట్స్ సీ, చూడాలి మరి వెళ్తారా లేదంటే, ఎందుకంటే ఆటో రాంప్రసాద్ గారు కూడా ఉన్నారు కాబట్టి నరేష్ గారు వెళ్తారా లేదా అనేది ఇంకా తెలీదు. అయినా ఆయన ఒకవేళ వెళ్ళినా కూడా ఈయనకి మ్యాక్సిమం ఒక కామెడీ పరంగా కానీ మిగతా ఏ రకంగా కూడా ఈయనకి ప్లస్ అవ్వదు. ఎందుకంటే టాస్క్లు ఆడినప్పుడు కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది కదా అని నేను అనుకుంటున్నా, బట్ చూడాలి. ఇంకా దాని తర్వాత వచ్చేసి వినాయకుడు మూవీలో ఉన్నారు కదండి కృష్ణుడు గారు, అతను కూడా వెళ్తున్నారండి. అతను కూడా 100% కన్ఫర్మ్ అయ్యారు. అండ్ దాని తర్వాత వచ్చేసి ముఖేష్ గౌడ గారు అండి. ముఖేష్ గౌడ గారు మీకు అందరికీ తెలుసు,
మా టీవీలో సీరియల్ యాక్టర్. అతను ఎంత బాగుంటాడో ఏం చేస్తాడో మీ అందరికీ తెలుసు. యాక్చువల్లీ నాకైతే అతని గురించి ఎక్కువగా తెలియదు, బట్ ఇప్పుడు సెర్చ్ చేస్తుంటే చూస్తుంటే బాగా అనిపించాడు. యాక్చువల్లీ ఇతనికి చాలా అంటే చాలా ఫాలోయింగ్ ఉందండి, గర్ల్ ఫాలోయింగ్. నేను హాస్టల్లో ఉన్నప్పుడు అండ్ అట్లాగే మా ఇంట్లో కూడా మా అక్క వాళ్ళకి చాలా ఇష్టం ఇతను. చాలా బాగా మాట్లాడతాడు, చాలా బాగా ఉంటాడు. ఓకే, చూద్దాం ఏం జరుగుతుందో. ఈయనైతే వెళ్తాడు అని అన్నట్టుగా ఉంది. ఒకవేళ ఈయన వెళ్తే చాలా ప్లస్ అయ్యింది షోకి, టీఆర్పీ పరంగా కానీ అన్ని పరంగా. ఆయన వెళ్ళిన తర్వాత కూడా కొంచెం యారగెంట్గా కొంచెం అట్లుంటే బాగుంటుంది. ఫ్లర్ట్ చేసుకుంటా యారగెంట్గా ఉంటే చాలా బాగుంటుంది. లెట్స్ సీ ఏం జరుగుతుందో. అండ్ అలాగే మాధురి రాథోడ్ గారు కూడా వెళ్తున్నట్టు టాక్ వచ్చింది. ఫస్ట్లోనే ఆమెని కన్ఫర్మ్ చేసిరు, బట్ మొన్న రీసెంట్గా తన ఇష్యూ ఒకటి జరిగింది కదా, ఏమో చెప్పాలి ఆ ఇష్యూ వల్ల ఎఫెక్ట్ పడి ఆమె రావడానికి ఇష్టపడక, ఎందుకంటే ఇప్పుడు మ్యాక్సిమం నెగిటివ్ అయిపోద్ది కదా. సో ఓటింగ్స్ ప్రకారం కానీ సో బిగ్ బాస్ని తిట్టుకుంటారు, కొంచెం నెగిటివిటీ పెరుగుతుంది కదా. మేబీ మ్యాక్సిమం అంటే ఆమె పర్సనల్గా కూడా ఇప్పుడు ఆ ఇష్యూ జరిగిన తర్వాత బయటికి రావట్లేదు, మాట్లాడట్లేదు కదా. సో షోని కూడా రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ తను వస్తుంది అని అయితే కన్ఫర్మ్గా అన్నారు, బట్ చూడాలి ఏమవుతుందో. అండ్ యాక్చువల్లీ లాస్ట్ సీజన్లో కూడా ఒక ఆమెను తీసుకొచ్చారు కదా అండి, ఇట్లా కాంట్రవర్సీ అంటే కొంచెం బ్యాడ్ నేమ్ ఉన్న ఒక పర్సన్ని తీసుకొచ్చారు కదా. నేను పేరు రివీల్ చేయాలనుకోవట్లేదు, తనని తీసుకొచ్చారు కదా. మరి ఇప్పుడు ఈమె ఓన్ రీజన్స్తోనైతే రాదేమో అని నాకు అనిపిస్తుంది. బట్ లెట్స్ సీ, చూద్దాం ఏమవుతుందో. అండ్ అలాగే సుహాసిని గారు కూడా అండి, సుహాసిని గారు కూడా మ్యాక్సిమం 100% ఓకే అయ్యారు. బట్ ఏమో లాస్ట్ ఛాన్సెస్లో సుహాసిని గారా లేదంటే ఈమె డేబ్ జాన్ గారా, ఐ మీన్ వీళ్ళిద్దరిలో ఒకరైతే వస్తారండి. ఒక్కరు క్యాన్సిల్ అయ్యి ఇంకొకరైతే పక్కా వస్తారు. చూడాలి ఎవరు వస్తారు. ఇంకా లాస్ట్లో వచ్చేసి రాహు మూవీలో యాక్ట్ చేశారు కదండి అభిరామ్ వర్మ, అతను కూడా వస్తున్నాడు అని టాక్, బట్ కన్ఫర్మ్గా తెలీదు. చూడాలి ఈ 15 మెంబర్స్లో ఈ 14 మెంబర్స్లో అయితే ఎవరు వస్తారు ఏంటి అనేది అయితే చూద్దాం. ఇప్పుడు వచ్చేసి కామనర్స్ విషయానికి వస్తే యాజ్ యూజువల్ మీకు చెప్పింది, రోహిత్ గారిని అయితే పక్కా ఉంచుతారు. ఎందుకు అని అంటే రోహిత్ని పెట్టకుండా మాత్రం షో అయితే ముందుకు వెళ్ళదు, ఎందుకంటే రచ్చ చేస్తారు, అంత ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది రోహిత్కి. అండ్ దాని తర్వాత వచ్చేసి రాజకుమారి గారి వల్ల టీఆర్పీ పెరుగుతుంది. ఎందుకు అని అంటే ఆమె గేమ్ ప్లేకి కానీ ఆమె లైఫ్ స్టోరీని కూడా ఆమెకి టీఆర్పీ ఇప్పుడే అగ్ని పరీక్షలోనే ఇంత టీఆర్పీ ఉందంటే మ్యాక్సిమం బిగ్ బాస్కి కూడా హెల్ప్ అవుతుంది కాబట్టి ఆమెను ఉంచుతారు. అండ్ అలాగే అమన్ ఏంటంటే నాకు సోహెల్ లాగా కొంచెం యారోగెంట్ అండ్ కొంచెం కాంట్రవర్సీలు ఎక్కువ అవుతాయి ఇతని వల్ల అని అయితే అనిపిస్తుంది. సో అమన్ కూడా ఉంటాడండి. అండ్ చరణ్ ఎట్లా అనంటే గేమ్ ప్లే బాగుంది, కొంచెం కామెడీ చేస్తున్నాడు. అండ్ అలాగే గొడవలు పెట్టే కాడ కూడా అన్ని రకాలుగా ఇంకా చరణ్లో కూడా ఆల్ రౌండ్ ఉందన్నమాట మిక్స్. సో అందుకే చరణ్ని కూడా ఉంచుతారని అనిపిస్తుంది. సృష్టి, శాలిని వీళ్ళిద్దరిలో అయితే ఒకరిని పక్కా పంపించుతారు, లేదంటే ఇద్దరిని పంపించే ఛాన్సెస్ ఉన్నాయి టాప్ 6లో. అండ్ వీళ్ళ తర్వాత అంటే అపూర్వ గారిని పంపించవచ్చు. ఎందుకు అని అంటున్నానంటే అపూర్వ గారి వల్ల కాంట్రవర్సీస్ కానీ గొడవలు కానీ, ఎందుకంటే శాలినికి అపూర్వకి పడట్లేదు ఇక్కడ. సో హౌస్లోకి వెళ్ళిన తర్వాత కూడా పడకపోవచ్చు. అపూర్వ గారు ఆర్గ్యుమెంట్లు చాలా బాగా చేస్తున్నారండి, తన వల్ల గొడవలు చాలా ఎక్కువ అవుతున్నాయి కాబట్టి మేబీ నెగిటివిటీ లేదంటే కొంచెం దానికోసం అయితే అపూర్వ గారిని పంపించే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా లాస్ట్లో అని అంటే వైల్డ్ కార్డ్స్లో అంటే ఒకవేళ ఇందులో పంపించకపోయినా కూడా వైల్డ్ కార్డ్స్లో మాత్రం పక్కా దీపక్, హేమంత్, మా పాప వచ్చి డిస్టర్బ్ చేస్తుంది ఏమనుకోకండి. అండ్ దీంట్లో ఏంటంటే దీపక్, హేమంత్, ఝాన్సీ, మిథిలేష్ వీళ్ళున్నారు. మిథిలేష్ని పంపించకపోయినా దీపక్, హేమంత్, ఝాన్సీ వీళ్ళ ముగ్గురిని అయితే ఇద్దరిని ఒక్కరిని లేదంటే ముగ్గురిని వైల్డ్ కార్డ్స్లో అయితే పంపిస్తారండి, తప్పకుండా సో అదన్నమాట. డైరెక్ట్గా పంపించకపోయినా కూడా వైల్డ్ కార్డ్స్లో అయితే వీళ్ళని పంపిస్తారు. వీళ్ళే టాప్లో ఉన్నారు, ఇంకా మిగతా వాళ్ళకైతే టాటా బాయ్ బాయ్ చెప్పేస్తారనే అనిపిస్తుంది. బిగ్ బాస్ హౌస్లోకి అయితే పక్కా వీళ్ళే వెళ్తారు అనేది అయితే ఇప్పటివరకు 100% ఉన్న కన్ఫర్మేషన్. లెట్స్ సీ, చూడాలి. ఎందుకంటే కొంతమందికి రెమ్యునరేషన్ సెట్ అవ్వక క్యాన్సిల్ అవ్వచ్చు, లేదు అంటే కొంతమందికి ఇష్యూస్ ఉండి క్యాన్సిల్ అవ్వచ్చు, ఒకరికొకరు పడక ఉండే వాళ్ళు కూడా క్యాన్సిల్ అవ్వచ్చు. అట్లా చెప్పలేం లాస్ట్ మినిట్లో ఏం జరుగుతుంది అనేది. ప్రస్తుతానికైతే ఇది అప్డేట్స్. అండ్ ఇంకెవరు కొత్తగా వస్తున్నారన్నా లేకపోతే ఇంకెవరు కంటెస్టెంట్స్ సెలబ్రిటీ కంటెస్టెంట్స్ ఎవరు ఓకే అయినారు, కన్ఫర్మ్ అయినారు అని అన్నా కూడా నేనైతే మీకు ప్రతి అప్డేట్ ఇస్తూనే ఉంటానండి. అప్పటి వరకు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు నేను చెప్పిన సెలబ్రిటీస్లో మీకు ఎవరు ఫేవరెటో అండ్ వీళ్ళు వద్దు అని అనుకునే వాళ్ళు కూడా ఎవరున్నారో కామెంట్ చేయండి. అండ్ మన వీడియోస్ కోసం అయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఇట్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్. టాటా, బై బాయ్, లవ్ యూ ఆల్.